పరిశోధకుడు, మనకు తెలుసు. ఆయన మార్క్సిస్ట్ పార్టీకి వాస్తవంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కార్మికులను సంఘటన చేసి ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా పనిచేస్తూ ఉండేవాడు. ఆయన పెద్ద ప్రొఫెసర్. మీకు అందరికీ తెలుసు, పీపుల్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే వాల్యూమ్స్ని ఆయన ఎడిట్ చేశారు, రాశాడు. ఆయన మొట్టమొదటిసారిగా ఈ ఐడియా ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉపన్యాసం చేశారు. దాన్ని సీతారాం గారు ఇంకా అభివృద్ధి చేసి విస్తృతంగా రాజకీయ అంశాలను కూడా జోడించి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఐడియా ఆఫ్ ఇండియా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఏమిటి ఐడియా ఆఫ్ ఇండియా అని అంటే, భారతదేశం ఒక పురాతన నాగరికత, పురాతన సంస్కృతి కలిగిన దేశం. ఆ పురాతన నాగరికత, పురాతన సంస్కృతి మీద ఆధారపడే మేము ఇప్పుడు హిందుత్వాన్ని నిర్మిస్తాం. ఆ పురాతన సంస్కృతి, నాగరికత, హిందుత్వం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు, బీజేపీ చెప్తాం. వాస్తవంగా ఈ హిందుత్వైన భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత అనాది నుంచి వచ్చింది. దీని స్వభావం ఇదేనా అని చెప్పేసి ఈ ఐడియా ఆఫ్ ఇండియా అని చెప్పేసే భావం ప్రశ్నిస్తుంది. వాస్తవంగా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్, సంఘ పరివార శక్తులు చెప్పే హిందుత్వ కాదు భారతదేశం యొక్క భావం. భారతదేశం యొక్క భావం ఏంటంటే, అనేక విభిన్నమైన భాషలు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన ఆహార వ్యవహారాలు, విభిన్నమైన ఆహార్యాలు, విభిన్నమైన తాత్విక చింతనలు, ఇవన్నీ కలిసిమెలిసి ఉంటూ, కలిసిమెలిసి వాదించుకుంటూ, కలిసిమెలిసి చర్చించుకుంటూ, కొన్ని సందర్భాల్లో కలిసిమెలిసి తగాదా పడుతూ, మళ్ళీ ఆ చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటూ, ఆ రకంగా ఉమ్మడిగా ఒక ప్రయాణం చేయడం, అభివృద్ధి బాటను పట్టడం అని చెప్పేసి భారతదేశం యొక్క సంస్కృతి యొక్క ప్రధానమైన లక్షణం. అదే ఐడియా ఆఫ్ ఇండియా. అది ఈరోజు వచ్చింది కాదు. ఇది మన సంస్కృతిలో అంతర్లీనంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చింది. దాన్ని కాపాడుకోవడం ముఖ్యం. దాన్ని సంపూర్ణంగా మార్చివేసి దీన్ని ఒక భావానికి, ఒక సంస్కృతికి, ఒక ఆహారానికి, ఒక ఆహార్యానికి, ఒక భాషకి, ఒక జాతికి ముడిపెట్టి అంతవరకే పరిమితం చేయాలి, కుంచాలి అని చెప్పేసే ప్రయత్నం భారతీయ భావం కాదు అని చెప్పేసి చెప్పడానికి మనం సీతారాం గారు కృషి చేశారు. అందుకని దాన్ని ఐడియా ఆఫ్ ఇండియా అన్నారు. కాబట్టి ఈరోజు సంఘర్షణ జరుగుతుంది. భారతీయ భావానికి రెండు అర్థాలు. ఒకటి సంకుచిత అర్థం, రెండవది విశాలమైన అర్థం. ప్రజలందరినీ సమీకరించి ఐక్యం చేసి ఒక ఉమ్మడి శక్తిగా తీర్చిదిద్దే ఒక భావం. దీన్ని ముక్కలు చేసి ఈ భారతీయ భావాన్ని ఒక తరగతికే పరిమితం చేసి ఆ రకంగా భారతీయ దేశం యొక్క ఐక్యతని విచ్ఛిన్నం చేసి భారతీయ భావాన్ని ముక్కలు చేసే సంకుచిత భావానికి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో సీతారాం యేచూరి గారు ఒక ప్రముఖమైన యోధుడు. ఆ రకంగా కృషి చేశారు. ఈ సంఘర్షణ అయిపోలేదు. ఒక రకంగా తాత్కాలికంగా ఈ సంఘర్షణలో ఈ సంకుచిత దృక్పథం భారతీయతని సంకుచితమైన ఒక మతానికి పరిమితం చేసే, ఆ మతంలో కూడా ఒక భావానికి పరిమితం చేసే అది ఈరోజు తాత్కాలికంగా రాజ్యాధికారం చేతిలో పెట్టుకుని అది ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నం చేస్తుంది. అది ఈరోజు ప్రమాదం. అందుకని ఈ ప్రమాదాన్ని, భారతీయ భావానికి సంకుచిత నిర్వచనాన్ని తొలగించి వాస్తవంగా భారతీయతలో ఉండే అసలైన సిసలైన చారిత్రక మన వారసత్వపు భావాన్ని ప్రతిష్ఠించడం అని చెప్పేసి ఈరోజు మన ముందున్న కర్తవ్యం. దానికోసం ఈ 4 రోజులు మనం వినియోగించుకోవాలి. మీకు ప్రొఫెసర్ అమర్త్య సేన్ రాసిన పుస్తకం మీరు అందరూ చదివే ఉంటారు. తెలుగులో కూడా వచ్చింది అనుకుంటాను. భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన లక్షణం ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. ఇంగ్లీష్లో ఆయన పుస్తకం పేరు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. భావాల మధ్య వాదోపవాదాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో నుంచి సత్యాన్ని రాబట్టడానికి ప్రయత్నం జరిగింది. అది భారతీయత యొక్క ఒక ప్రత్యేకత అని చెప్పేసి
ఆ చర్చలు ఆ ఆ చర్చల్లో పాల్గొవడం, విభిన్న భావాల మధ్య, విభిన్న శక్తుల మధ్య వాదాలు జరగడం అనేది, ఆ వాదాలు ఒక పరిధి దాటకుండా సత్యాన్ని కనుక్కునే ప్రయత్నం అని చెప్పేసి జరిగింది. ఇప్పుడు ఆ వాదోపవాదాలు కాదు. ఇప్పుడు ఒక శక్తిని ఇంకో శక్తి అణిచివేసి, ఒక భావాన్ని ఇంకో భావాన్ని నొక్కివేసి, ఆ రకంగా ఒక సదృశ్యంగా చర్చకి అవకాశం లేని పద్ధతిలో ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తారు. అందుకనే దీన్ని ఆర్ఎస్ఎస్ ని ఫాసిస్ట్ శక్తి అని ఎందుకు అంటున్నాం? ఫాసిస్ట్ శక్తి చర్చని సహించలేదు, కొత్త భావాన్ని సహించలేదు, చర్చల్లో నుంచి నిజం బయటకు రావడాన్ని సహించలేదు, నిజం పట్ల దానికి నమ్మకం కూడా లేదు, ఆలోచన పట్ల నమ్మకం లేదు, ప్రశ్న పట్ల నమ్మకం లేదు, అలాగే ఒక కొత్త విషయాన్ని స్వీకరించడానికి నమ్మకం లేదు, కొత్త ఆవిష్కరణది అంగీకరించలేదు. అటువంటి శక్తి కాబట్టి అది మనం ఫ్యాసిస్ట్ శక్తి అని అంటున్నాం. ఇప్పుడు కొత్త శాస్త్ర పరిజ్ఞానాన్ని అంగీకరించదు, అంతా వేదాల్లోనే ఉంటుందంటుంది. ఆహారం యొక్క బహుళత్వాన్ని అంగీకరించదు, ఒక వెజిటేరియనిజమే ఉండాలని చెప్పేసి చెప్పుద్ది. మనం మన అలవాట్లలో ఉండే వ్యత్యాసాలని అంగీకరించదు, ఒక మోసపోసిలో వాడు. భాషల యొక్క సమానత్వాన్ని అంగీకరించదు, అంతా సంస్కృతంలోనే ఉందని చెప్పేసి చెప్పుద్ది. లేకపోతే ఇప్పుడు హిందీలో ఉంది, అది రుద్దాలని చెప్పేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుద్ది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ నిజమైన భారతీయ కోసం మనం ఈరోజు ప్రయత్నం చేయాలని చెప్పేసి. ఈ మధ్య భగవత్ గారు అన్నారు, ఇండియా అని పదం వాడకం కన్నా భారత్ అని పదం వాడితే బాగుంటుంది. అందుకని రాజ్యాంగంలో భారత్ ది ఇండియా అని చెప్పేసి 2 పదాలు వాడారు. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ పదాలు వాడచ్చు, అది మాత్రం వాడకూడదు అని చెప్పేసి ఏమీ నిబంధన లేదు. మరి భారత అని పదం వాడతాము, పదం ఏదనేది కాదు, భారతానికి ఏమి అర్థం చెప్తున్నాను, భారత భావానికి ఏం అర్థం చెప్తున్నాం అనేది ముఖ్యం. అది అందరినీ ఆల్ ఇంక్లూజివ్ ఐడియానా, ఆల్ ఎక్స్క్లూజివ్ ఐడియానా? అందరినీ మినహాయించే భావం, అది అందరినీ కలిపి ఉంచే భావం అని చెప్పేసి అది అసలు నిజమైన. ఈరోజు నిజంగా భారతానికి అర్థం చెప్పాలంటే అది మన సంస్కృతిలో అందరినీ కలిపి ఉంచే భావం తప్ప అది విడదీసి ముక్కలు చేసే భావం కాదని చెప్పేసి మనం రిస్టోర్ చేయాలి. ఈ చరిత్ర, ఈ వారసత్వం అంతా రంగరించి మన భారత రాజ్యాంగంలో ఈ భావాన్ని చొప్పించారు. అందుకని భారత రాజ్యాంగంలో ఈ భావాలన్నింటినీ చొప్పించి చెప్పింది ఏమిటి? మొదటిది, ఈ దేశంలో పౌరులందరూ సమానులు అని చెప్పేసి చెప్పారు. అందుకని మన దేశం పౌర సమాజం తప్ప కుల సమాజం, లేకపోతే మత సమాజం, లేకపోతే భాషా సమాజం కాదు, పౌర సమాజం. అంటే భారతదేశంలో ఎవరున్నారు అంటే పౌరులు ఉన్నారని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది. పౌరులు అంటే మన అందరం మనుషులమి, ఈ సరిహద్దులో ఉండేవాళ్ళందరం పౌరులమి, కుల మత లింగ భేదాలతో నిమిత్తం లేకుండా అందరం సమానులు, అందరం పౌరులు అని చెప్పేసి చెప్పింది. అందుకని ఇది పౌర రాజ్యాంగం. ఇది హిందుత్వ రాజ్యాంగం కాదు, లేకపోతే ఇస్లామిక్ రాజ్యాంగం కాదు, లేకపోతే బుద్ధిస్ట్ రాజ్యాంగం కాదు, లేకపోతే క్రిస్టియన్ రాజ్యాంగం. ఇది పౌర రాజ్యాంగం. అందుకని మనల్ని అందరినీ పౌరులుగా చూసింది రాజ్యాంగం, అంతే తప్ప మన అస్తిత్వాలను బట్టి మనల్ని వేరు చేసి చూడాల. ఈరోజు బీజేపీ లేకపోతే సంఘ్ పరివార్ మన అస్తిత్వాలను బట్టి వేరు చేయాలని చెప్పేసి దీంట్లో హిందుత్వ సిద్ధాంతం పేరుతోటి హిందువుల అస్తిత్వాన్ని గమనించి దాన్ని అంగీకరించి మిగతా అస్తిత్వాలను తిరస్కరించి, లేకపోతే మిగతా అస్తిత్వాలని చులకన చేసి, హీనం చేసి, లేకపోతే ద్వితీయ శ్రేణికి నెట్టేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం సమస్య కాదు. రాజ్యాంగం ఈరోజు భారత భావానికి ప్రతీకగా ఉంది. ఆ రకంగా భారత భావానికే ఈరోజు ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అందుకనే ఈరోజు లౌకికవాదం పౌరసత్వం అనేది కాదు, పౌరభావమే కాదు, లౌకికవాదం కూడా అదే. మనం మతాలు ఉండొచ్చు, మన అతిత్వాలు ఉండొచ్చు, దాని భారత రాజ్యాంగం అంగీకరించి ఒక విషయం చెప్తుందంటే మనం అందరం లౌకికంగా వ్యవహరించాలి. మతాలందరూ
ఏ మతంలో ఉన్న మతాలన్నీ సమానంగా వ్యవహరించాలి అని చెప్పేసి, మతాల పట్ల రాజ్యం సమానంగా చూడాలి, ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువగా చూడకూడదు అని చెప్పేసి భావాన్ని, లౌకిక భావాన్ని, అది భారతీయత. అలాగే ప్రజాస్వామ్యం దాంట్లో సంపూర్ణంగా ఇమిడి ఉన్నది. ఈరోజు ఆర్ఎస్ఎస్ వారందరూ చెప్తున్నారు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు కాదు, అనాది నుంచి ఉంది. పూర్వం జనపదాలు ఉన్నాయి, ఆ జనపదాలు వాళ్లే పరిపాలన చేసుకున్నారు, ఆ రకంగా కొత్తగా వీళ్ళేదో ప్రజాస్వామ్యం కనిపెట్టినట్టు ఏముంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ జనపదాల్లో ప్రజాస్వామ్యం ఉందా లేదనేది చర్చ వేరు. కానీ ఈ జనపదాలు అనేవి, ఈ జనపదం అనేది మన పుస్తకాల్లో, మన గ్రంథాల్లో ఉంది. అలాగే వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ పేర్లతోటి ఇట్లాంటి గణ సమాజాల్లో ఇట్లాంటి పద్ధతిలో, ఆ రోజు గణ సమాజాల్లో అందరూ సమానంగా ఉండేవాళ్ళు, అందరూ మాట్లాడుకునేవాళ్ళు, ఆ సమిష్టి అందరితో కలిసి నిర్ణయాలు చేసుకునేది సమాజం యొక్క అభివృద్ధిలో ఒకానొక దశలో అన్ని సమాజాల్లోనూ ఉంది, మన సమాజంలో కూడా ఉంది. గౌతమ బుద్ధుడికి పూర్వం ఈ జనపదాలు అనేవి గిరిజన తెగల రూపంలో ఆ రోజు ఉండేవి. అది గొప్ప విషయం, దాన్ని గమనించడం. కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇంకెక్కడా లేదు, మంది కూడా అక్కడి నుంచి ఉంది. ఆ మధ్యలో ప్రజాస్వామ్యం లేదు. గౌతమ బుద్ధుడి తర్వాత మన దేశంలో ఫ్యూడల్ రాజరికాలు వచ్చినాయి. ఆ రాజరికాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినాయి. రాజరికాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదు, కుల వ్యవస్థ వచ్చింది. ఆ కుల వ్యవస్థలో ఒక తరగతిని మనుషులుగానే చూడకుండా ఉండే వ్యవస్థని తీసుకొచ్చారు. మనుషులుగానే చూడని కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఆ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పంచాయతీ, ఆ పంచాయతీలో కొంత ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఏమైనా అమలు చేయడానికి ప్రయత్నం చేశారో లేదో కూడా తెలియదు. కుల పంచాయతీలు అంటున్నాం కదా. ఈ ఫ్యూడలిజం వచ్చిన తర్వాత కుల పంచాయతీలు కూడా ఆ కుల పెద్దల పెత్తనం కింద నడిచినాయి తప్ప ప్రజాస్వామ్యంగా నడిచినాయి అని చెప్పేసి చెప్పలేము. వీటన్నిటిని విస్మరించి ప్రజాస్వామ్యాన్ని అప్పటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి ఉంది, మధ్యలో ఏమీ జరగలేదని చెప్పేసి కొత్త ప్రచారం. కానీ రాజ్యాంగం, స్వాతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత ఆనాటి జనపదంలో ఉండే సాంప్రదాయాలని స్వీకరించి, కుల వ్యవస్థలో ఉండే దుర్మార్గాలని తృణీకరించి, నిజమైన ప్రజాస్వామ్యానికి కొంతైనా మెరుగ్గా ఉండే పద్ధతిలో రాజ్యాంగంలో రూపొందించారు. అది కూడా సంపూర్ణంగా అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి చెప్పలేము, కానీ కొంత మెరుగైన పద్ధతిలో మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో, ఆ ప్రజాస్వామిక పద్ధతిలో మన రాజ్యాంగం రూపొందించలో అత్యంత కీలకమైనది ఏంటంటే ఒక మనిషి ఒక ఓటు, ఒక పౌరుడికి ఒక ఓటు అని చెప్పేసేదే కీలకమైంది. యూనివర్సల్ ఫ్రాంచైజ్ అని చెప్పేసేది ఇది కూడా భారతదేశానికి యొక్క గొప్పతనం యొక్క ఇండియన్నెస్ అంటమే. ఇప్పుడు చెప్పే భారతీయ భావానికి ఒక గొప్పతనం ఇది. ఎందుకని 1947 ఆగస్టు 17 తర్వాత వెంటనే దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఓటు హక్కు మన రాజ్యాంగం కల్పించింది. అంతకుముందు కూడా ఎన్నికలు జరిగినాయి, స్వాతంత్ర 46లో జరిగినాయి, 35లో జరిగినాయి, ఇట్లా జరిగినాయి. కానీ అప్పుడు ఓటింగ్ హక్కు అందరికి లేదు. ఆస్తిపాస్తులను బట్టి, చదువును బట్టి కొంతమందికే ఓటింగ్ హక్కు ఉండేది. కానీ భారతదేశంలో అప్పటికి చదువు ఎంత ఉంది? 10% కూడా, 10%, 15% ఉండొచ్చు. అత్యధికులు నిరక్షరాస్యులు. ఎంత అత్యధికులు నిరక్షరాస్యులు, అత్యధికులు పేదలు, అత్యధికులు గ్రామీణ ప్రజలు, ఇటువంటి వాళ్ళకి సార్వజనీన ఓటింగ్ హక్కు ఇవ్వడం ఏమిటని చెప్పేసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. కానీ జాతీయోద్యమం యొక్క గొప్పతనం ఏంటంటే నిరక్షరాస్యులను కూడా రాజకీయంగా ఆలోచించగలిగే స్థితి జాతీయోద్యమం తీసుకొచ్చింది. నిరక్షరాస్యులను కూడా, పేదవాళ్ళను కూడా ఉద్యమాల్లో పాల్గొనే స్థాయికి జాతీయోద్యమం తీసుకొచ్చింది. ఆ జాతీయోద్యమంలో అంతర్భాగంగా కమ్యూనిస్టులు మరింత ముఖ్యమైన పాత్రని, కార్మికుల్ని, కర్షకుల్ని, అలాగే బలహీన వర్గాలని రంగంలోకి తీసుకొచ్చి రాజకీయంగా చైతన్యం చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. అందుకని ఎంత నిరక్షరాస్యులైనా, ఎంత పేదవాళ్ళైనా, ఫ్యూడలిజం అంత బలంగా ఉన్న ఈ సార్వజనీన ఓటింగ్ హక్కును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి భారతీయ ప్రజలు పూనుకున్నారు. చాలా మంది అవహేళన చేశారు. ఈ భారతదేశంలో సార్వజనీన ఓటింగ్ పెట్టారు, వీళ్ళకి ఏం ఓటు తెలుసు, ఏం రాజకీయాలు తెలుసు, ఎవరికి ఓటేస్తాడు, అంతా సరైన వాళ్ళని ఎన్నుకుంటారా లేదా అని చెప్పేసి ఎగతాళి చేశారు. అలాగే ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు వచ్చిన తర్వాత కొట్టుకు సస్తారు, వీళ్ళు చీలిపోతారని చెప్పేసి ఎగతాళి చేశారు. రాజ్యాంగం ఉండదని చెప్పేసి ఎగతాళి చేశారు. అటన్నిటి భిన్నంగా ఈ రోజుకి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రాతిపదిక మీద ప్రజలందరూ ఎన్నుకుంటున్నారంటే
భారతదేశం యొక్క ప్రజల యొక్క ఆ పోరాటం యొక్క వారసత్వం యొక్క ఆ, ఉన్నది. దీన్ని విస్మరించి ఇప్పుడేముంది అప్పుడేముంది అని చెప్పేసి ఈరోజు ఎగతాళిగా మాట్లాడేది ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి. అప్పుడే ఉంది అంటే ఆ పురాతన కుల పంచాయతీల స్థాయికి ఈరోజు, లేకపోతే గణ పంచాయతీల స్థాయికి ఈరోజు కూడా గిరిజనులు ప్రధానంగా ఉండే ప్రాంతాల్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే పద్ధతి ఉంది. ఆ పద్ధతిని తీసుకొచ్చి అదే ప్రజాస్వామ్యం అని చెప్పేసే పరిస్థితిలో ఈరోజు బీజేపీ అంటే ఇప్పుడున్న ప్రజాస్వామిక వ్యవస్థని హీనం చేయడానికి, దీన్ని చులకన చేయడానికి, దీన్ని నాశనం చేస్తూ ఉంటే దాన్ని మనం అందరం పట్టించుకోకుండా ఉండేదానికి ఇది ఒక పెద్ద కుట్రగా పాతదానికి ఇప్పుడు దానికి పోల్చి చూసే పరిస్థితి. ఈరోజు ఈ ప్రజాస్వామ్యం పౌరసత్వం మీద ఆధారపడి ఉండే ప్రజాస్వామ్యం, అది కూడా పార్లమెంటరీ పద్ధతిలో ఉండే ప్రజాస్వామ్యం, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాకుండా, ఇప్పుడు అమెరికాలో ఇటువంటి చోట్ల జరుగుతున్నట్టు కాకుండా పార్లమెంటరీ తరహా ఉండే ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ప్రతిపాదించింది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జనాభా కలిగిన దీంట్లో, ఇన్ని డైవర్సిటీ కలిగిన దేశంలో అది సూటబుల్ అని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి అవసరమైతే తిరిగి అందరూ కూర్చొని చేశారు. ఇప్పుడు దానికి ఈరోజు మద్దతు జరుగుతుంది. ఈ ప్రజాస్వామిక వ్యక్తం కూనీ చేసేవాళ్ళు భారతీయతను ఎలా కాపాడతారు? ఆ భారతీయ వారసత్వాన్ని నాశనం చేస్తారు తప్ప దాన్ని కాపాడతారు. నాశనం చేసేవాళ్ళు ఇప్పుడు భారతీయత గురించి మాట్లాడతారు. వాళ్ళని ఆ రకమైన భారతీయత గురించి మాట్లాడాలా, లేకపోతే వాళ్ళని నోరు మోయించి ఇది కాదు భారతీయత, ఇది భారతీయత, ఈ వారసత్వం భారతీయత అని చెప్పి మనం ఒప్పుకోవాలి. ఈ సందర్భంలోనే ఈ ఓట్ల గురించి ఇంతకుముందే చెప్పాను, సార్వజనీన ఓటింగ్ హక్కు గురించి. ఈ సార్వజనీన ఓటింగ్ హక్కుని ఈరోజు పరిమితం చేసి, రద్దు చేసి, వాటిని తొత్తడం చేసే పద్ధతిలో ఈరోజు బీజేపీ పూనుకుంటుంది. అయితే పాలక వర్గాలు అన్నీ పూనుకుంటాయి. ఈరోజు బీజేపీ కొత్తగా చేస్తున్నాయి. గతంలో కూడా కొంత ఉండేది, కానీ ఈరోజు సిస్టమేటిక్ గా అప్పుడు అక్రమాలు జరిగాయి. గతంలో కూడా ఎన్నికల్లో దొంగోట్లు వేసేవాళ్ళు, బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు, ఏజెంట్లను కొట్టి తరిమేసేవాళ్ళు, ఇట్లాంటివన్నీ గతంలో ఉండే. ముఖ్యంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడన్నా బలంగా ఉందంటే ఈ రకమైన అకృత్యాలు, అన్యాయాలు జరిగినాయి. 1969, 70, 71, 72 ఆ ప్రాంతాల్లో బెంగాల్లో అర్ధ ఫ్యాసిస్టు నియంతృత్వం వచ్చినప్పుడు మన బూత్ దగ్గరికి వెళ్ళగలిగే పరిస్థితి కూడా లేదు. ఆఖరికి జ్యోతిబాసు కూడా ఓడిపోయినట్టు ప్రకటించేసి ఎన్నికలు జరిగినాయి. అది కొత్తగా ఉంది. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు, ఏ దొంగోట్లు అక్రమాలు కాదు, అసలు ఓటింగ్ వ్యవస్థనే ఈరోజు పూర్తిగా నాశనం చేసేదానికి, దాన్ని డిస్ట్రాయ్ చేసేదానికి, దాని యొక్క గౌరవాన్ని భంగం చేసేదానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం ఇంతకుముందు రాజకీయ పార్టీలో రుబాబు చేసేవాళ్ళు, రౌడీలు, గ్యాంగ్స్టర్స్ ఇటువంటి వాళ్ళు వీటికి పాల్పడేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా జరుగుతుందంటే రాజ్యాంగ వ్యవస్థని నాశనం చేయడానికి రాజ్యాంగ వ్యవస్థ రూపొందించిన కొన్ని సంస్థలనే ఈరోజు బీజేపీ వినియోగిస్తుంది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ పెట్టి అనేక సంస్థలు అనేక రూపాల్లో చేస్తున్నా ఈరోజు మనం ఎన్నికల గురించి, ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ అటువంటి పాత్రని ఈరోజు హ్యాండ్ మేడ్, బీజేపీ యొక్క హ్యాండ్ మేడ్ అంటే దాని యొక్క పనుపున ఆ చెప్పిన మాటని చేసే ఒక సంస్థలాగా అది. రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగం నిర్దేశించిన, అటువంటి రాజ్యాంగం నిర్దేశించిన ఒక సంస్థ ఈరోజు బీజేపీ యొక్క పనులు చేసి పెట్టే ఒక బంట్రోత్గా మారిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. లేకపోతే బీహార్లో ఈ ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఆరోపణలు ఎందుకు చేపట్టాలని ఇప్పుడు అమిత్ షా అంటున్నాడు. ఇదేం కొత్త, అంతకుముందు చేపట్టాం, 2003లో చేపట్టాం, నెహ్రూ హయాంలో చేపట్టాం, ఇప్పుడు చేపట్టడం కొత్త అని చెప్పేసి ఈరోజు చేపట్టడం కొత్త లేదని కాదు. బీహార్ ఎన్నికలు ఇంకో 2 నెలల్లో జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకు చేపట్టాలి? ఒక 6 నెలల ముందు ఎందుకు చెప్పకూడదు? ఓ సంవత్సరం ముందు ఎందుకు చేపట్టకూడదు? ఇదే ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు 11వ సంవత్సరంలోకి వచ్చింది. ఎలక్షన్ల మీద, రివిజన్ మీద ఇంత అకస్మాత్తు ప్రేమ ఎందుకు వచ్చింది? 2024లో ఎన్నికల్లో
చావు దెబ్బ తగిలింది. దానికి మెజారిటీ కోల్పోయింది. సింగిల్ పార్టీగా వచ్చినప్పటికీ 400 సీట్లు అనేది పోయింది. సింగిల్ పార్టీ మెజారిటీగా కూడా రాకుండా తగ్గిపోయింది. అలాగే కొన్ని ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు 400 సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మడతేసి పక్కన పెట్టేయాలని చెప్పేసి హిందుత్వ రాజ్యాన్ని వస్తామని చెప్పేసి కొంతమంది ప్రకటనలు కూడా చేశారు. అంత ఆశ అడియాస అయిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడున్న ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి చూస్తే మళ్ళీ ఇంకోసారి అధికారానికి వస్తామని చెప్పేసి ఆశ పోయింది. అధికారానికి రావడం రాకపోవడం, ఓడిపోవడం గెలవడం అని చెప్పేసి అన్ని పార్టీలకి తెలుసు, బీజేపీకి కూడా తెలుసు. కానీ హిందుత్వ ప్రాజెక్టు జయప్రదం అవుతుందని చెప్పి చేద్దాకా వచ్చి లేకపోతే నోటి దాకా వచ్చిన ముద్ద కోల్పోయినట్టు అయిపోయింది. దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈసారి ప్రజలు ఓట్లేస్తారా లేదా అనే సమస్య కాదు, ప్రజలకి బీజేపీ పట్ల సానుకూలత సానుభూతి ఉందా లేదని కాదు, కానీ ఈ వ్యవస్థని వినియోగించి వ్యవస్థని ఉపయోగించుకొని ఈసారి ఎలా అయినా గెలవాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. మిగతా డబ్బు ఎలాగో ఉంది, కులాన్ని ఉపయోగించుకునేది ఎలాగో చేస్తానే ఉంది, అవన్నీ సరిపోవాలి. పోయినసారి డబ్బు బాగుంది. పోయినసారి బీజేపీకి వచ్చిన డబ్బు ప్రతిపక్షాలకు వచ్చిన డబ్బు లెక్కేస్తే 80% బీజేపీకి వచ్చింది, డబ్బులు ఉపయోగించింది. కానీ చాలా కుల వ్యవస్థను వినియోగించి ఈ కులాల మీద ప్రయోగాలు చేసి ఆ కులాన్ని ఈ కులాన్ని పోగు చేసి అవి కూడా చేసింది. కానీ అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రయోగాలన్నీ విఫలమైన తర్వాత ఇప్పుడు ఈ అసలు ఎలక్షన్నే మ్యానిపులేట్ చేసి ఎలక్షన్నే చొత్తడం చేస్తే తప్ప లాభం లేదని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. అందుకని ఈ కొత్త ఆయుధాన్ని ఈరోజు జోడించింది. అందుకనే ఎస్ఐఆర్ని బీహార్ ఎన్నికలు మొత్తం దేశమంతా ఒకసారి కూడా చేయదట. బీహార్ ఎన్నికలకు ఇప్పుడు 2 నెలల ముందు చేస్తుంది. మళ్ళీ ఇంకో 2 నెలల ముందు రేపు 5 రాష్ట్రాలకు ఎన్నికలు వస్తున్నాయి, ఆ 2 నెలల ముందు చేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి, ఎక్కడ చేస్తుంది. అంటే తగిన సమయం ఇవ్వరు, ప్రతిపక్షాలని ఏమరపాటులో పెట్టి చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ఎలక్షన్ సమయంలోనే రూల్స్ అన్ని మార్చేస్తారు. అంతకుముందు రూల్స్ మార్చారు, ఓటింగ్ రూల్స్. ఇంతకుముందు సీసీ ఫుటేజ్లని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది, ఇవ్వక్కర్లేదని చెప్పేసి తీర్మానం చేశారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, సాఫ్ట్ కాపీస్ ఇవ్వమంటున్నారు. సాఫ్ట్ కాపీస్ ఇచ్చినా అది ఎనాలిసిస్కి పనికి రాకుండా అంటే మెషిన్ రీడింగ్ అంటున్నాం, మెషిన్ రీడింగ్కి ఉపయోగం లేకుండా ఇస్తామని చెప్పంటున్నాం. మెషిన్ రీడింగ్ అంటే మీరు మెషిన్లో పెట్టి బివి రాఘవల్ పేర్లు ఎన్ని చోట్ల ఉందో చెప్పమంటే అది వెంటనే చెప్పేస్తుంది. బీహార్లో ఒక చోట, ఢిల్లీలో ఒక చోట ఉంటే చెప్పేస్తుంది. మెషిన్ రీడింగ్ ఉంటే అది చెప్పగలం. మెషిన్ రీడింగ్ లేకపోతే నేను బీహార్ లిస్టు చూసి, ఆంధ్ర లిస్టు చూసి, తమిళనాడు లిస్టు చూసి చేసుకోవాలి, సాధ్యం కాదు. కాబట్టి మెషిన్ రీడింగ్ ఇప్పుడు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంత చేసిన తర్వాత మెషిన్ రీడింగ్ తోటి ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్కి ఏమిటి బాధ, అవి ఇవ్వనట్టుంది. ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ని వాళ్లే ఫైనల్ నిర్ణయం అని చెప్పింది. ఆధార్ కార్డుని ఒప్పుకోనంటుంది, పాత ఎలక్ట్రల్ లిస్ట్ని ఒప్పుకోనని చెప్పేసి అంటుంది, రేషన్ కార్డుని ఒప్పుకోనంటుంది. ఎందుకనంటే అవన్నీ దొంగ కార్డులు సృష్టించే అవకాశం ఉందని చెప్పేసి అంటుంది. ఇంకేం కావాలి, పాస్పోర్ట్ కావాలంటున్నారు. ఇప్పుడు దొంగ పాస్పోర్ట్లు రావడం లేదా మరి? అది ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకురావాలంటున్నారు. బర్త్ సర్టిఫికేట్లు దొంగ బర్త్ సర్టిఫికేట్లు రావడం లేదా? మన మహారాష్ట్రలో 42,000 దొంగ బర్త్ సర్టిఫికేట్లు పట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు నన్ను ఎయిర్పోర్ట్లో అంటే ఆధార్ కార్డు చూపిస్తే వస్తాడు, నేను టెర్రరిస్ట్నా కాదని చెప్పేసి నేను దొంగ ఆధార్ కార్డు చూసి పోనా? ఆధార్ కార్డు చూసేసి నువ్వు టెర్రరిస్టు కాదని చెప్పేసి నన్ను లోపల పోనిస్తాడు. కానీ ఆ ఆధార్ కార్డు మాత్రం ఉపయోగపడదని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా అనేక విషయాలు మీరు రోజు పేపర్లు చూస్తున్న ఎక్కువ చెప్పక్కర్లేదు పెట్టి ఈ ప్రతిపక్షాల యొక్క శక్తినంతటిని ఉపయోగించి, అధికార యంత్రాన్ని ఉపయోగించి అటువంటి శక్తియుక్తులు తక్కువగా ఉండే ప్రతిపక్షాన్ని
అవకాశం లేకుండా చేసి ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. అందుకే అది ఆగమేఘాల మీద చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేసేదానికి ఇప్పుడు అనేక ఉదాహరణలు వస్తున్నాయి. ఏ రకంగా గుంపులు గుంపులుగా ఈరోజు ఓటర్లని చేర్పించడం, గుంపులు గుంపులుగా ఓటర్లని తీసేయడం, అవి సిస్టమేటిక్ గా, అంతకుముందు ఎపిసోడిక్ గా జరిగాయి, ఇప్పుడు సిస్టమేటిక్ గా బీజేపీ ఎట్లా చేస్తుంది, దానికి ఎలక్షన్ కమిషన్ ఎట్లా తోడ్పడుతుందని చెప్పేసి ఉన్నారు. అందుకనే దీన్ని దొంగ ఓట్లు అనే మాట వాడారు. దొంగ ఓట్లు అనేది ఎల్లకాలం నుంచి వస్తుంది. ఇప్పుడు దొంగ ఓట్లు కాదు, ఇప్పుడు దానికైనా కొత్త పదం పెట్టాలి. దొంగ ఓట్లు అంటే ఇంకొకరి పేరు మీద నేనే తీసుకెళ్ళి వేస్తే దొంగ ఓట్లు అని చెప్పేస్తున్నారు. అసలు పేరు లేనివాడు, ఉనికిలో మనుషులు లేని వాళ్ళని కూడా ఈరోజు ఓటర్లుగా చేసే పరిస్థితి ఉంది. ఈరోజు దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు అది పోయి ఎన్మాస్క్ అంటే ఒక సామూహికంగా ఓట్లను తొలగించడం, సామూహికంగా ఓట్లని చేర్చడం, ఆ రకంగా ఈరోజు మ్యానిపులేట్ చేసే పద్ధతిని ఈరోజు ఎస్ఐఆర్. దాంతోపాటు సామూహికంగా చేర్చడం, తీసేయడం కాదు, సామూహికంగా ఓటర్ కాకుండా చేయడం. మనం ఈ దేశ పౌరుడుగానే ఉంటాం, కానీ నీకు ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు, అసలు మిమ్మల్ని ఓటర్లు నమోదు కాకుండా చేసేదానికి లక్షల సంఖ్యలో ఓటర్లు నమోదు కాకుండా అనర్హులుగా ఈరోజు చేసే పరిస్థితి ఈరోజు అది కీలకమైంది. మిమ్మల్ని అనర్హులుగా చేస్తామని చెప్పరు, మీరు తీసుకురండి మిమ్మల్ని అర్హులు చేస్తాం, మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, మీ తల్లిదండ్రుల సర్టిఫికేట్ తీసుకురండి, మీ తల్లి సర్టిఫికేట్ తీసుకురండి. 1983 అయితే 2 తీసుకురావాలా, 2003 అయితే 1 సరిపోద్ది, 2003 తర్వాత అయితే మీరు ఇప్పుడు చేయక్కర్లేదు, తర్వాత ఇవ్వండి. ఈ రకంగా ముప్ప తిప్పలు పెట్టి అర్హులైన ఓటర్లను కూడా ఓటర్లు కాకుండా అనే దీన్ని డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అంటున్నాం. ఓటుకి అర్హుడు కాకుండా చేసేయడం అని చెప్పేసి పద్ధతిని ఈరోజు అనుసరిస్తున్నారు. అందుకనే ఈరోజు మొత్తం ప్రతిపక్షాలే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక ఉత్తరం రాశారు, అన్యాయంగా ఉంది, 2 నెలల్లో చేయడం మంచిది కాదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా ఉత్తరం రాయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అటువంటి తీవ్రమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజాస్వామిక వ్యవస్థకి ఓటు హక్కును రక్షించుకోవాలనే వాళ్ళని మనం ప్రజాస్వామ్యాన్ని ఏం రక్షించుకుంటాం. అందుకని ఈరోజు ఓటు హక్కును రక్షించుకోవడం అనేది ఈరోజు ప్రజాస్వామ్య రక్షణ కోసం ఒక పెద్ద పోరాటం అని చెప్పేసి మనం, ఇది ఎలక్షన్ కమిషన్ ఈరోజు బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ పోరాటం ఇంకా ఎక్కువ ఉధృతం చేయాలి. ఏదో ఒక జిల్లాలో, ఒక తాలూకాలో, ఒక మండలంలో పోరాటంగా దేశవ్యాప్తమైన పోరాటం ఈరోజు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి, అందుకని ఎలక్షన్ కమిషన్ ఎట్టుందంటే బుల్లీయింగ్ అంటనే ప్రతిపక్షాలని ఒక స్వతంత్రమైన అందరికీ నిష్పాక్షికమైన సంస్థలాగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే నువ్వు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో ప్రశ్నించాడు, నువ్వు తీసుకురా, ప్రమాణం చేసి తీసుకురా అని చెప్పేసి ఈరోజు నోటీసులు ఇచ్చింది. లాలూ ప్రసాద్ ఏదో 2 కార్డులు చూపించాడు, నీకు 2 కార్డులు ఎట్లా వచ్చినాయో చూపించు అని చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ మంత్రి 2 కార్డులు ఉన్నాయని చెప్పేసి నిన్న వచ్చింది. మౌలికమైన విషయాలు లేవనెత్తుంటే చిల్లర విషయాలను తీసుకొచ్చి ప్రతిపక్షాలను నోరు మోయించి ఆ రకంగా దీని నుంచి దాటుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అది రాజకీయ పార్టీల మధ్య ఆ రకమైన చర్చ జరిగితే అది అర్థం చేసుకోవచ్చు, నన్ను నేను విమర్శించి. కానీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక పొలిటికల్ పార్టీయా? ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ లాగా, అది కూడా ఒక బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ లాగా, ఈరోజు ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అదనంగా ఇంకో పార్టీ చేరినట్టు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది. అందుకని రాజ్యాంగ వ్యవస్థని ఈరోజు ఆ రకంగా బీజేపీ క్యాప్చర్ చేసింది. రాజ్యాంగ వ్యవస్థని క్యాప్చర్ చేయడంలో కూడా ఫ్యాసిస్ట్ శక్తుల యొక్క ఒక హిట్లర్ కూడా అధికారానికి ఎన్నికల ద్వారానే వచ్చాడు. కాబట్టి ఎన్నికల ద్వారా రావడం పోవడం, ఫ్యాసిజానికి వస్తే ఎన్నికలు జరుగుతూ ఉంటే ఫ్యాసిజం రాదని చెప్పేసి మనం అనుకోలేం. ఎన్నికల ద్వారానే వచ్చాడు, ఎన్నికల ద్వారా వచ్చి రాజ్యాంగాన్ని తొత్తడం చేశాడు.
కాకపోతే అప్పుడు సులభంగా కొన్ని రోజుల్లోనే రాజ్యాంగాన్ని ఎత్తేసాడు. భారతదేశం ఇంతకుముందు చెప్పిన జాతీయోద్యమం, దీని పోరాటం, ప్రజలకు చదువు రాకపోయిన పేదవాళ్ళైనా ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వచ్చి ఆ రకమైన వారసత్వం ఉంది కాబట్టి ఆ వారసత్వాన్ని ఈరోజు ఎదుర్కొని ఒక్కసారే రాజ్యాంగాన్ని ఉల్టా సీదా చేయడానికి బీజేపీకి ధైర్యం చాలడం లేదు, లేకపోతే ఎప్పుడో చేసి ఉండేది. ఆ రకంగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉంది. మనం ఆ ఫైట్ లో ఏమాత్రం మనం ఏమర్పాటు ప్రదర్శించినా ఏమాత్రం అయిపోయినా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేదని కానీ పూర్తిగా తొలగించదని చెప్పేసి కానీ మనం అనుకోలేం. తొలగించినప్పుడు చూసుకుందామంటే తొలగించిన తర్వాత చూసుకునేదే ఉంది, మళ్ళీ అదొక రకమైన వేరే పోరాటం అవుద్ది. అందుకని ఆ రాజ్యాంగంలో ఉండి ప్రజాస్వామ్యం, లౌకికవాదం వీటన్నింటి మనం రక్షించుకోవాల్సిన అవసరం. మన రాజ్యాంగంలో పీఠికలో సోషలిజం అనే పదం కూడా ఉన్నది. ఈ లౌకికవాదం, సోషలిజం అనే పదాలు రాజ్యాంగంలో ఎక్కడా లేవు. ప్రియాంబుల్లో పెట్టారు, అంటే పీఠికలో పెట్టారు, అది కూడా ఎమర్జెన్సీలో పెట్టారు, అది కూడా ఇందిరాగాంధీ పెట్టింది, కాబట్టి వాటిని తీసేయాలా అని చెప్పేసి. మీరు రాజ్యాంగంలో ఏ క్లాస్ చదివినా మనకు సోషలిజం కనపడుతుంది. సోషలిజం వచ్చిందా లేదా అది వేరే విషయం. ఏ క్లాస్ చదివినా లౌకికవాదం అనే భావం కనపడుతుంది, ఏ క్లాస్ చదివినా ప్రజాస్వామ్యం అనే భావం కనపడుతుంది. అటువంటి భావాల మీద ఇప్పుడు దాడి, ఆ పదం మీద ఈ పదం మీద దాడి కాదు. అందుకని దీన్ని కొంతమంది నిజమే అప్పుడు పదాలు లేవు కదా, మధ్యలో వచ్చినాయి కదా. మధ్యలో చాలా వచ్చినాయి, అన్నిటి తొలగిస్తాం ఏంటి? మంచిదైతే అంగీకరిస్తాం, చెడదైతే తొలగిస్తాం. ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి రాజ్యాంగానికి? 140 దాకా వచ్చినాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇన్ని సవరణలు చేసుకున్నాం. అది పనిచేసే కొంది అవసరం వచ్చినప్పుడు మార్పులు అవి చేసుకుంటూ మౌలికమైన అంశాలని మార్చకుండా ముందుకు పోతున్నాం. ఈ మౌలికమైన అంశాలు కాదా, ఈ మంచి విషయాలు కాదా బీజేపీకి, సంఘ పరివార శక్తులకి మంచి విషయాలు కాదు. వాళ్ళ లౌకికవాదాన్ని పనికిరాదు, మనువాదమే కావాలని చెప్పేసి అంటారు. అందుకని తొలగించాలంట. వాళ్ళ సోషలిజం పనికిరాదు. వాళ్ళకి ఏం విధానం కావాలి? సోషలిజం పెట్టుబడిదారి విధానం కావాలా, లేకపోతే భూస్వామ్య రాజరిక విధానం కావాలా? వాళ్ళ ఆశ అయితే రాజరిక విధానం కావాలి. మన రాణా ప్రతాప్ గురించి, శివాజీ గురించి, టిప్పు సుల్తాన్ గురించి, ఔరంగజేబ్ గురించి, అక్బర్ గురించి, బాబర్ గురించి, లేకపోతే కృష్ణదేవరాయల గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడతాం. వాళ్ళ మంచినింటే గౌరవిస్తాం. వాళ్ళు ఫ్యూడల్ చక్రవర్తులుగా చాలా దుర్మార్గాలు, అన్యాయాలు చేసి ఉంటే వాటిని విమర్శ చేస్తాం. కానీ మన దృష్టితో చూసినప్పుడు చాలా లోపాలు కనపడతాయి. కానీ ఆనాటి సమాజంలో వాళ్ళ ఆ ఫ్యూడల్ వ్యవస్థలో కూడా కొన్ని పనులు చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఆ పనులు చేసిన మేరకు మనం గౌరవిస్తాం. ఆ రూపంగా చరిత్ర కాదు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు మనం కూర్చోబెడతామా ఆ ఫ్యూడల్ ప్రభువుల్ని, ఈరోజు ఆ రాజరిక ప్రభువుల్ని? కానీ రాజరిక పద్ధతిని ఈరోజు కూర్చోబెట్టాలని చెప్పేసి బీజేపీ యొక్క ఆ మాట అనరు. కానీ వాళ్ళ పాత గ్రంథాలు అన్ని చదివితే అటువంటి వ్యవస్థని. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 540 కాలు ఇవి సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి ఆర్ఎస్ఎస్ అనుకూలం కాదు. ఎందుకని రాజరిక వ్యవస్థలు కొనసాగడం మంచిదని చెప్పేసి దాని యొక్క అభిప్రాయం. అందుకని ఈ రాజ్యాంగంలో లౌకికవాదం అని ఉండకూడదు. ఇది మను సంస్కృతికి అనుగుణంగా ఈ రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగం మంచిది కాదని చెప్పారు. అవన్నీ భావాలు ఇప్పటికి పోయినాయని కాదు. ఇప్పుడు ఆధునికమైన పద్ధతిలో పాతకాలంలో పంచి కట్టేసి పిలక వేసుకొని తిరిగిన వాళ్ళం ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని తిరుగుతుండొచ్చు. కానీ మనసులో భావం పోయిందని చెప్పలేము. ఆధునికంగా తయారయ్యాం కదా, చుట్టూ బుట్టు వేసి తిరుగుతున్నాం కదా, భావాలు పోయినాయి. వాళ్ళు చుట్టూ బుట్టు వేసుకొని తిరుగుతుండొచ్చు, కానీ భావాలు మాత్రం ఆనాటియే ఈ రోజుకి కొనసాగుతున్నాయి. అందుకని మనం ఈ సోషలిజం అనే భావం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రజల్లో ఆసక్తి కనపడుతుంది. 1990 దశకంలో సోషలిజం అంటే 90 దశానికి ముందు సోషలిజం పట్ల ఆసక్తి ప్రజల్లో ఉండేది. యువకులు ఆకర్షించబడేవాళ్ళు. సోవియట్ యూనియన్ దెబ్బతిన్న తర్వాత, న్యూ లిబరల్ పాలసీస్ వచ్చిన తర్వాత దాని పట్ల ఆసక్తి తగ్గింది. కొంతమందికి మంచిది అన్న నమ్మకం తగ్గింది, వస్తుందో రాదని. కొంతమంది సరళీకరణ విధానాలు, పెట్టుబడిదారీ విధానం బాగుంది, మంచి హుషారుగా ఉంది, కార్లు, విమానాలు, రోడ్లు ఇవన్నీ చూస్తే
ఇక ఇది జయజయమానంగా ముందుకు పోయేట్టు ఒక భ్రమ కూడా కలిగింది, అందుకని పోయింది. కానీ ఇప్పుడు ప్రపంచంలో మళ్ళీ పరిస్థితి కాదు. ఈరోజు ఈ సంక్షోభం మూలంగా వీటన్నిటి మూలంగా మళ్ళీ సోషలిజం తప్ప సోవియట్లో వచ్చిన సోషలిజమా, జర్మనీలో వచ్చిన సోషలిజమా అనేది వ్యత్యాసాలు ఉండొచ్చు. ఆనాటి సోషలిజం ఈనాటికి పనికిరాదు, కొంత మార్పులు కావాలని చెప్పేసి ఈరోజు చర్చ జరుగుతుంది. ఏదైనా సోషలిజం అనే భావం ఈరోజు పెట్టుబడిదారికి ఆల్టర్నేటివ్ కావాలని చెప్పేసి అమెరికాలో యువకులు అత్యధికులు సోషలిజం మంచిదని చెప్పేసి ఇప్పుడు ఉన్నారు అనేక సర్వేలు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు ట్రంప్ మాట్లాడేది చూస్తే అదిగో కమ్యూనిస్టులు వచ్చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కమ్యూనిస్టులు అమెరికాలో ఎక్కడ కనపడరు. కానీ ట్రంప్కి కమ్యూనిస్టులు అంటే భయం ఎందుకు పట్టుకుంది? రోజు కమ్యూనిస్ట్ న్యూయార్క్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఒక ఆయన్ని నామినేట్ చేశారు. ఆయన పేరేంటి? మమ్దాని అనే ఆయన్ని డెమోక్రటిక్ పార్టీ న్యూయార్క్ మేయర్ పోస్ట్కి తన పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. వీడు కమ్యూనిస్టు, వాడి డ్రెస్ చూడు, వాడి గడ్డం చూడు, వాడి కళ్ళు చూడు, వీడు కమ్యూనిస్టు, అందుకని చాలా ప్రమాదం వచ్చేసింది అమెరికాకి అని చెప్పేసి చెప్పటం, ఒక మనిషి గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే జనంలో ఎటువంటి వాతావరణం ఉందని చెప్పేసి మనం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకి కనపడుతుంది అమెరికా సంగతి. అందుకని ఈరోజు అటువంటి భావం పెరుగుతుంది. అందుకని ఇక్కడ ఆర్ఎస్ఎస్ కూడా భయం పట్టుకుంది. రేపు ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగే అవకాశం కాదు, ఈరోజు నిజంగా ఆర్ఎస్ఎస్ని లేక సంఘ పరివార శక్తుల్ని, ఫ్యాసిస్టు ధోరణుల్ని ప్రతిఘటించి గట్టిగా నిలబడుతుంది వామపక్షాలు, కమ్యూనిస్టులు. ఆ తర్వాత మిగతా ప్రోగ్రెసివ్ శక్తులు కూడా తోడ్పడతాయి. ఎందుకు తోడ్పడుతున్నాయి అంటే వాళ్ళ మీద కూడా వచ్చింది కాబట్టి. ఈరోజు అంతకుముందు కమ్యూనిస్టులను జైల్లో వేసేవాడు, వాళ్ళందరినీ కూడా పట్టుకుని నేను రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, ఖర్గే గారిని కూడా పట్టుకుపోయారు. అప్పుడు అంతకుముందు మనల్ని మాత్రమే పట్టుకుపోతుండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అందరి మీద వచ్చిన తర్వాత అందరూ కలిసి ముందుకు పోక తప్పదు. అందుకని ఈరోజు కేరళలో ఉండే వామపక్ష ప్రభుత్వం మీద ఎందుకని అంత కక్ష? వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళు వదిలిపెట్టరు. ఎవడేం మాట్లాడినా అటు ఇటు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు. ఈ యాంటీ ఫ్యాసిస్టు, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ కమ్యూనిస్టుల దగ్గరికి ఈ కమ్యూనిస్టులు తీసుకొస్తారు. వీళ్ళు ట్రంప్కి అదే పరిస్థితి వచ్చింది. అటు తీసి ఇటు తీసి చైనా పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి స్థితుల్లో సోషలిజంని ఆ రాజ్యాంగం నుంచి, పీఠిక నుంచి తొలగిస్తే అది రోజు రాజ్యాంగం పీఠికలో చదువుకుంటుంటే సోషలిజం అనే మాట కనపడుతుంటే వాళ్ళకి బాధగా ఉంది, మనందరికీ ఏమైనా సోషలిజం మీద అభిమానం పెరుగుద్దని చెప్పేసి భయం కూడా ఉంది. అందుకని రాజ్యాంగంలో ఉండేటువంటి మౌలికమైన విలువల్ని రక్షించుకోవడం అనేది ఈరోజు భారతీయ భావానికి అసలైన రూపం, భారతీయ యొక్క సంస్కృతికి అసలైన నిరాజనం. అందుకని ఈ భారతీయత ఏమిటి, భారతీయ స్వభావం ఏమిటి అనేది సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ మనం ముందుకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ సంఘర్షణలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం, ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో ఈరోజు ప్రజల యొక్క ఓటు హక్కుని రక్షించుకోవడం అనేది కీలకమే. ఈరోజు విదేశస్తుల్ని తొలగించడానికి చాలా మంది దొంగ చాటును వచ్చేసి ఇక్కడ పౌరులుగా ఉన్నారు, వాళ్ళు తొలగించడానికి చేస్తున్నామని చెప్పి అంటున్నారు. అసలు మన ఓటింగ్ హక్కుని విదేశస్తులకి ఏం సంబంధం? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో ఏముంది? ఎక్కడైనా ఒక ప్రాంతంలో ఆర్డినరీ రెసిడెంట్గా ఉంటే, శాశ్వతమైన రెసిడెంట్ కూడా అలా, అక్కడ ఒక సాధారణంగా నివసిస్తున్న వ్యక్తిని ఓటర్గా నమోదు చేయొచ్చు అని చెప్తాను. అందుకని ఎవరైనా విదేశం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఆ చదువుకునేవాడు విదేశస్తుడైనప్పుడు అతనికి పౌరసత్వం ఉండదు. నీకు పౌరసత్వం విదేశాల నుంచి వచ్చో పౌరసత్వం లేదు కాబట్టి నీకు రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పచ్చు. నేను ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీలో ఉంటే నన్ను ఎట్లా తిరస్కరిస్తావు? నువ్వు తిరస్కరించాలంటే నువ్వు రుజువు చేయాలి, నువ్వు ఇక్కడ విదేశస్తుడు ఇక్కడ కాదని చెప్పేసి. అక్కడ ఆర్డినరీగా నివసిస్తూ ఉన్నా అని చెప్పేసి నేను నీకు ప్రూఫ్ ఇవ్వగలిగితే, అంటే రెసిడెన్స్ ప్రూఫ్, ఇదిగో ఈ ఇంట్లో ఉన్నాను, ఈ అద్దెంట్లో ఉన్నాను నేను ఇవ్వగలిగితే, వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు, ఈ అడ్రస్లో ఉన్నాడా లేదా అని చెప్పేసి. ఉన్నానని చెప్పి నువ్వు ఓటు హక్కు ఇవ్వాలి. సిటిజన్షిప్కి ఏ సంబంధం లేదు. వాడు సిటిజనా కాదా తెలుసుకోవాలంటే వేరే పద్ధతిలో వేరే అంశాలను తీసుకో, ఓటుని నిరాకరించేదానికి లేదు. నువ్వు చదువుకోవడానికి ఒక హాస్టల్లో ఉన్నావు అనుకో, ఎక్కడికన్నా వెళ్ళి నీ హాస్టల్లో ఉన్నావంటే నీకు ఓటు ఇవ్వాలి. నువ్వు ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్లో నువ్వు హాస్టల్లో ఉన్నా కానీ నీకు ఓటు హక్కు
ఇవాళ వెరిఫికేషన్ చేసి అవ్వట్లేదు. ఇవన్నీ చట్టాల్లో ఉంటే ఇప్పుడు నువ్వు సిటిజన్వా కాదా, నీ తండ్రి ఇది నీ తల్లిది సర్టిఫికేట్లు అన్ని తీసుకురా అని చెప్పి నువ్వు సిటిజన్షిప్ గురించి వెరిఫై చేయదలుచుకొని ఒక కార్యక్రమం పెట్టు, అప్పుడు అడుగు ఇవన్నీ. నువ్వు ఓటు నమోదు చేసుకోవడానికి వీటికి సంబంధం ఏమిటని చెప్పేసి. ఓటు అంటే మనిషి ఉన్నాడా లేదా, సచ్చినవాడికి ఓటు లేకపోతే ఒకటికి 2 ఓట్లు, వీటి గురించి ఆలోచన చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు అసలు నువ్వు సిటిజన్వా కాదా, నువ్వు సిటిజన్ రుజువు చేసుకుంటేనే నీకు ఓటు అని చెప్పి అడిగే హక్కు నీకు ఎక్కడ ఎలక్షన్ కమిషన్కి అని చెప్పేసి మౌలికమైన ప్రశ్న ఈరోజు అడుగుతుంది. ఆ పని ఈరోజు చేస్తాం. అందుకనే మనం దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పేసి. కాబట్టి ఈరోజు ఎస్ఐఆర్ సమస్య ఓటు సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే సమస్య. మన భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉండే మౌలికమైన విలువలను రక్షించుకోవాలని సమస్య. మౌలికమైన విలువలను రక్షించుకోవాలంటే భారతీయ సంస్కృతి, భారతీయ భావాన్ని ఈరోజు మనం రక్షించుకునే సమస్య అని చెప్పేసి మనం ఆలోచన చేసి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, ఆ రకంగా ఎంత ఎక్కువగా విశాలమైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మనం కమిటీ సీతారాం గారికి అంత సమంజసంగా నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.